పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు చెప్పుచున్నాడు. దశలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యము 8వ వాక్యముని చదవండి. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకు అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పుడే క్రియ చేయుచున్నది. ఆ వాక్యములో చదివినప్పుడు ఎందుకు ధర్మ విరోధి బయలుపరచబడిన తర్వాత తన నోటి ఊపిరి చేత ఎందుకు దేవుడు నశింపచేయుచున్నారు? యేసు ప్రభు ధర్మ విరోధిని తన నోటి ఊపిరి చేత నశింపచేయుచున్నారంట. దాన్ని ధ్యానించినప్పుడు ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మమే ఆ నోటిలోనే ఉంది. మన యొక్క నోరు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పుడే క్రియ చేయుచున్నది. అది వచ్చి ఎందుకు అది ఆ మర్మం ఏమిటంటే మనుషుల యొక్క నోరు, అదే మర్మం. ప్రకటన గ్రంథంలో చదివినప్పుడు ధర్మ విరోధని గురించి రాయబడి ఉన్నది. అతనికి తన గురించి గర్వముగా మాట్లాడుటకును దూషించుటకును ఒక నోరు అతనికి ఇవ్వబడి ఉన్నదంట. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 5వ వాక్యముని చదవండి. 5వ వాక్యము 6వ వాక్యం. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరపనధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. ధర్మ విరోధ సంబంధమైన మర్మము. ధర్మ విరోధి యొక్క ఆ మర్మం ఏమిటంటే నోరు. తన గురించి డంబముగా మాట్లాడచ్చు, దేవదూషణని చేయించిన నోరు. ఇప్పుడు అంత్యదినముల్లో మన జీవితంలో కనబడుచున్న ఈ ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఏమిటంటే మనల్ని గురించి గొప్పగా మాట్లాడతాం, ఇతరులని దూషిస్తాం. మనల్ని గురించి మంచిగా చెప్తాం, ఇతరులని గురించి చెడుగా మాట్లాడతాం. దేవదూషణలని పలుకుచున్న నోరు అది ఎవరెవరిని దూషించుచున్నదంటే 6వ వాక్యంలో చదువుతున్నప్పుడు దేవుని దూషించుటకు తన యొక్క నోరుని తెరిచి ఆయన నామముని ఆయన నివాస స్థలములని పరలోక రాజ్యములో నివాసముగా ఉన్న వారందరినీ దూషించుచున్నదంట. ధర్మ విరోధ సంబంధమైన మర్మము అని చెప్పినట్లయితే అది దూషించుచున్న నోరు, గర్వముగా మాట్లాడుచున్న నోరు. ఈ సాయంకాలంలో మనలో కూడా ఆ రహస్యము క్రియ చేయుచున్నదా? ధర్మ విరోధ సంబంధమైన ఈ రహస్యము మన జీవితంలో కూడా క్రియ చేయుచున్నదా అని మనము ధ్యానించాలి. మనల్ని గురించి గొప్పగా మాట్లాడుచున్నామా? ఇది డంబముగా ప్రవర్తించింది, డంబముగా మాట్లాడింది, తన గురించి గొప్పగా మాట్లాడింది, ఇతరులని గురించి దూషణగా మాట్లాడింది. అదే ధర్మ విరోధ సంబంధమైన రహస్యం. ఇప్పుడు మన యొక్క జీవితం, మీకు పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం ఒకవేళ ఇతర మనుషులని దూషించుచున్నవారుగా, శపించుచున్నవారుగా, ఇతర మనుషుల్ని మనం నిందించేవారుగా ఇలా ఉన్నట్లయితే మనలో ఆ ధర్మ విరోధ సంబంధమైన ఆ రహస్యం మనలో క్రియ చేయుచున్నది, ఆ మర్మము క్రియ చేయుచున్నది. ఇప్పుడు మన యొక్క నాలుక, మన యొక్క నోరు ఏ విధముగా ఉంది ఒకసారి ధ్యానించి చూడండి. ఇప్పుడు ఇంతవరకు కాదు, ఈ సంవత్సరం ప్రారంభించిన తర్వాత, ఇంతకుముందు కాలంలో అంతా మనల్ని శుద్ధీకరించుకుని ఉన్నాం. ఈ సంవత్సరం ప్రారంభించిన తర్వాత
పోయిన ప్రభు వల్ల నుండి ఇప్పటి వరకు మన ఇక నోరు ఎవరిని దూషించకుండా ఉందా? ఎవరి మీదనూ నిందలు వేయకుండా ఉందా? ఎవరిని కూడా మనము అవమానించకుండా ఉన్నామా? మన ఇక నోటితో మనల్ని గొప్పగా చెప్పుకొనకుండా ఉన్నామా? యేసు ప్రభు యొక్క నోరుకును ధర్మ విరోధి యొక్క నోరుకును ఉన్న వ్యత్యాసముని చూడండి. యేసు ప్రభు తన గురించి ఏమీ గొప్పగా మాట్లాడటం లేదు. యేసు ప్రభు ప్రయోజనము లేని మాటల్ని ఏదీ మాట్లాడట్లేదు. తన గురించి కూడా గొప్పగా ఏమీ చెప్పట్లేదు ఆయన. యేసు ప్రభు ఆయన తండ్రిని మహిమపరుచుతున్నారు. యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన దీనత్వముతో దీనుడై బయలుపరుచుతున్నారు. అక్కడ ధర్మవిరోధ సంబంధమైన మర్మములో చూస్తే యేసు ప్రభుకును ధర్మవిరోధికి ఒక వ్యత్యాసం ఉంది. అక్కడ ధర్మవిరోధి వచ్చి అధికారం చూపిస్తున్నాడు, కానీ యేసు ప్రభు వచ్చి అధికారం చూపించటం లేదు. చదవండి, ఇదే 13వ అధ్యాయం ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 7వ వాక్యముని చదవండి. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. ప్రతి జనం మీదను అధికారము దానికి ఇవ్వబడెను. అది ధర్మవిరోధి యొక్క ఒక కార్యం. ధర్మవిరోధ సంబంధమైన మర్మం ఇప్పుడే క్రియ చేస్తున్నదంటే ఇతరుల మీద అధికారము చూపించుచున్న ఒక స్వభావం. ఇతరుల మీద పైవాడుగా ఉండవలను, ఇతరుల మీద అధికారము చూపించవలను. మన జీవితంలో ఈ ధర్మవిరోధ సంబంధమైన మర్మము మనలో క్రియ చేస్తున్నదా అని ఒకసారి ధ్యానించాలి. భర్త భార్య మీద అధికారము చూపించకూడదు, భార్యని ప్రేమించవలను. భార్య భర్త మీద అధికారంని చూపించకూడదు, భర్తకి లోబడి భర్తని ప్రేమించాలి. అధికారము చూపించటకు మన పిల్లల మీద అయినను, మన యొక్క కోడళ్ళు అల్లుళ్ళు ఎవరి మీదనూ అధికారము చూపించటకు ఎవరికనూ లేదు. అందరినీ ప్రేమించటకును, అందరినీ దేవుని ప్రేమతో వారిని నడిపించటకే అనుమతి ఇవ్వబడి ఉన్నదే తప్ప ఎవరి మీదనూ అధికారం ఎవరికనూ లేదు. ఏ మనిషి మీదనూ ఏ మనిషికి అధికారం లేదు. మన జీవితంలో ఇవన్నీ ధర్మవిరోధ సంబంధమైన మర్మం. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పుడే క్రియ చేయుచున్నది. పౌలిక కాలంలోనే క్రియ చేయుచున్నది. అది అప్పుడే వారి యొక్క నోరు దూషించుచున్న నోరుగా ఉంది. అప్పుడే వారి యొక్క నోరు ఇతరులని తక్కువగా అవమానపరిచి మాట్లాడే మాటలు అటువంటి నోరుగా ఉంది. ఈ రోజుల్లో మన సంఘములో ఉన్న అధికమైన ప్రాబ్లం ఏంటంటే నోరు. కొంతమంది నోరుని సహించలేక దేవుని సన్నిధానం అని మానివేస్తున్నాం. వస్తే ఏదో ఒకటి అంటారు, ఏదో అడుగుతారు, ఏదో అనుమానపడి ఏదో అంటారు, భయపడే రావట్లేదు. నిందించుచున్న నోరు అది ధర్మవిరోధికి ఉన్న నోరు. అది ఆ నోరు ధర్మవిరోధికి ఇవ్వబడిందంట. డంబముగా మాట్లాడుటకు దేవదూషణలు పలుకుతున్న నోరు దానికి ఇవ్వబడింది. మన నోరు ఏ విధంగా ఉందో ఆశీర్వదించుచున్నామా? ఒకవేళ మనకు విరోధంగా ఎవరు క్రియ చేసినా, ఏమి మాట్లాడినా, ఏదైనా జరిగినా వారిని ఆశీర్వదించుచున్నామా? మత్తయి సువార్తలో మిమ్మల్ని శపించు వారిని మీరు ఆశీర్వదించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని తేటగా యేసు ప్రభు తేటగా చెబుతున్నారు. చదవండి, 5వ అధ్యాయము 43వ వాక్యము నుండి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వాక్యము నుండి. నీ పొరుగువాని ప్రేమించి
నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇంగ్లీష్లో ఈ మాటలు లేవా తెలుగులో? మిమ్మల్ని శపించు వారిని ఆశీర్వదించడి, మీకు కీడు చేయవారికి మేలు చేయడి. ఈ మాటలు తెలుగులో లేవా? తెలుగులో మిమ్మల్ని మీ శత్రువుల్ని ప్రేమించడి, మిమ్మల్ని నిందించే వారి కొరకు ప్రార్థన చేయడి, అంతే ఉంది కదా. ఇంగ్లీష్ బైబిల్లో చదివినట్లయితే మిమ్మల్ని శపించు వారిని ఆశీర్వదించడి. ఆశీర్వదించుచున్నామా? ఎవరన్నా ఆశీర్వదిస్తున్నామా? మనకేమైనా చేస్తే, మనకేమైనా నష్టం కలిగించాలంటే వాళ్ళని ఆశీర్వదిస్తామా? లేదు మన మాట వినకపోతే ఆశీర్వదిస్తామా? సొంత పిల్లల్ని కూడా మనం ఆశీర్వదించలేకపోతున్నాం. సొంత పిల్లలు తల్లిదండ్రులని ఇక మాటల్ని వినకపోయిన వెంటనే, నువ్వు నా మాట వినకపోతే నువ్వు బాగుపడవు అంటాం. ఆశీర్వదిస్తున్నామా? మనకు అధికారం ఏమైనా ఇచ్చి ఉన్నారా? నేను చెప్పింది వినకపోతే నువ్వు బాగుపడవు. మనకి పిల్లల్ని కూడా మనం శపించడానికి మనకు అధికారం లేదు. సొంత పిల్లల్ని కూడా నీవు ఆశీర్వాదముగా ఉండవు అని చెప్పడానికి మనకు అధికారమే లేదు. అది ధర్మవిరోధిక నోరు. యేసు ప్రభు ఎవరినైనాను ఆశీర్వదించటకే ఆయన నోరు తెరిచి ఉన్నారు. దేవునికి కూడా ఇశ్రాయేలుని ఆశీర్వదించటే ఆయనకి ఇష్టం. మన నోటితో ధర్మవిరోధిక నోరు మనకు ఇవ్వబడి ఉన్నదా? ఆ నోరు అబద్ధమని మాట్లాడుతున్న నోరు. ఆ నోరు వచ్చి నిజమని మాట్లాడదు. ధర్మవిరోధి నిజం మాట్లాడు. అబద్ధముల ద్వారానే ధర్మవిరోధిక కాలంలో యూదులని తన యొక్క స్వాధీనంలో ఉంచుకుంటాడు. అబద్ధముల ద్వారా అబద్ధమైన సమాధానం. యూదులతో 3.5 సంవత్సరములు సమాధానంగా ఉంటాడు. ఆ సమాధానం వచ్చి అబద్ధమైన సమాధానం. అబద్ధమైన సమాధానంతో ఉండి 3.5 సంవత్సరముల తర్వాత వారే ధర్మవిరోధికి విరోధులైపోతారు. మన నోరు అబద్ధముగా ఉందా? మన నోరు మన యొక్క జీవితంలో మనల్ని మనమే పొగడి ఇతరులని దూషించే నోరుగా మార్చబడి ఉన్నదా? మన నోటితో ఏ పాపములు చేయించున్నాం? మన నాలుక ఎటువంటి పాపములను చేయించున్నది? అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు, మీరు మాట్లాడటానికి ఏమైనా మంచి మాటలు, క్షేమాభివృద్ధి కలిగిన మాటలు ఉంటే మాట్లాడండి. మీ నోట్లో బూతులైనను ఏమైనాను వేరే వ్యర్థమైన మాటలని రానివ్వకుడి అని తేటగా చెబుతున్నాడు. మీ నాలుక మీరు మాట్లాడుతున్న మాటల్లో చదండి. ఎబేసీలకి 4వ అధ్యాయము 29వ వాక్యముని చదవండి. ఎబేసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వాక్యం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి. వినువారికి మేలు కలిగినట్లు, వినువారికి కీడు కలగటానికి కాదు, వినువారికి మేలు కలుగుటకు అనుకూల వచనములే పలుకుడి గాని క్షేమాభివృద్ధి కొరకు దుర్భాష ఏమీ మీ నోట రానియకుడి. ధర్మవిరోధిక నోరు మన జీవితంలో ఉందా? దుర్భాషలు మాట్లాడుతున్నామా?
ఎవరితో దుర్భాషలు మాట్లాడట్లేదా? మన నాలుకని మనం శుద్ధీకరించాలి. ధర్మ విరోధిక మర్మం అంటేనే అది నోరు, అది నోటిలో ఉన్న పాపం. ధర్మ విరోధిక మర్మం అంటేనే డంబముగా మాట్లాడుచున్న మాటలను, దూషణమైన మాటలను మాట్లాడుచున్న నోరు, అది దుర్భాషలు మాట్లాడుచున్న నోరు. మన ఇంటిలో ఇరుగు పొరుగు వారితో పని చేయించిన స్థలంలో మేలైన మాటలు, మేలు కలగాలని మాట్లాడుచున్నామా? దుర్భాషలు ఏమైనా మాట్లాడుచున్నామా? కోపం వచ్చిన వెంటనే దుర్భాషలే వస్తాయి అక్కడ. అందుకే కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఆ పైన ఉన్న వాక్యంలో దాన్ని చెప్పుతున్నాడు. ఎఫెసీయుల్లో 4వ అధ్యాయంలో 26వ వాక్యముని చదవండి. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపమే ఒక దుష్ట స్వభావం, కానీ దానితో పాటు చేయించిన పాపం ఏమిటంటే ఈ దుర్భాష. కోపం వచ్చిన వెంటనే నాలుకకే మాటలు వస్తాయి. కోపం వచ్చిన వెంటనే నాలుకలో నుండి వచ్చే మాటలన్నీ మంచి మాటలు వస్తాయా? మన ఇంట్లో వారిని, ఇరుగు పొరుగు వారిని మనకు మంచి మాటలు అప్పుడు రావట్లేదు, వెంటనే దుర్భాషలు, వెంటనే బూతులు వస్తాయి. ధర్మ విరోధిక నోరు అది. ఏమైనా మాట్లాడటానికి ఉంటే క్షేమాభివృద్ధి కలిగిన మాటలే మాట్లాడండి. ఒకవేళ దుర్భాషలు మాట్లాడుతున్నాము అని అనుకుంటే మాట్లాడకుండా ఉండటం మంచిది. మాట్లాడకుండా మౌనముగా ఉండాలి. దేవుని సన్నిధానంలో మనల్ని ధ్యానించి చూడండి, మన యొక్క పరిస్థితి ఏ విధముగా ఉంది. దుర్భాషలు మాట్లాడటం వలన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నారు. ఆ కింద ఉన్న వాక్యంలో చదివినప్పుడు పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. దుర్భాషలు మాట్లాడే ప్రతి ఒక్కరి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నారు. చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దుర్భాషలు మాట్లాడవద్దని చెప్పిన తర్వాతనే చెప్పుచున్నాడు, పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. మన జీవితంలో ఎప్పుడంతా మన యొక్క నోరు గర్వముగా మాట్లాడి, ఎప్పుడంతా దుర్భాషలు మాట్లాడి, దూషణమైన మాటలు మాట్లాడి, పలు విధములైన నిందించే మాటలు, అవమానించే మాటలు, ఇవన్నీ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే దుఃఖపడుచున్నారు. అందుకే దశలోనికీల్లో అడ్డగించువాడు ఉన్నంత వరకే అతడు బయలుపరచబడకుండా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిజముగా మనలో క్రియ చేసి అడ్డగిస్తే మనం మాట్లాడం. అడ్డగించువాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి వరకు మన యొక్క జీవితంలో సరైన విధముగా క్రియ చేస్తున్నారో అప్పుడు మన నోటిలో నుండి దుర్భాష రాదు, అప్పుడు మన నోటిలో నుండి దూషణమైన మాటలు రావు. ఎవరిని కూడా మనము నిందించలేము, ఎవరిని మనము తీర్పు తీర్చలేము, ఎవరి మీదనూ ఏ నిందలు వేయలేము, ఎవరిని కూడా మనం అవమానించలేము. మన జీవితంలో ఒక నిజమైన ఒక పశ్చాత్తాపం మనలో ఉన్నట్లయితే ఈ రోజు నుంచి అయినా మన యొక్క నోరు మారుతుంది. యాకోబు రాసిన పత్రికలు చదివినప్పుడు యాకోబులో తాను చెప్పుచున్నాడు, తన యొక్క మాట తప్పని వాడు తన యొక్క సర్వ శరీరముని స్వాధీనపరుచుకొని తాను లోపము లేని వాడై ఉంటాడంట. చదవండి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన శక్తి గలవాడగును. మాట తప్పని వాడు,
కింద ఉన్న వాక్యముల్లో చదివితే వారు ఆ నోటికి, ఆ నాలుకకు ఉన్న స్వభావములని గురించి చెప్పుచున్నాడు. నాలుక అదిరిపడుచున్నది, నాలుక సర్వలోకమునకు సర్వ శరీరమునకు కూడా మాలిన్యం కలుగు చేయుచున్నది, సర్వలోకమునకు స్విచ్ పెట్టుచున్నది, అవి దూషించుచున్నది, శపించుచున్నది. ఈరోజు మన యొక్క నాలుక ఏ విధముగా ఉంది? దేవుని వాక్యములని మాట్లాడుచున్న నాలుకగా ఉందా? ఆశీర్వదించుచున్న నాలుకగా ఉందా? ఇతరులకు మేలు కలగాలని మాట్లాడుచున్న నాలుకగా ఉందా? అనుకూలమైన మాటలని మాట్లాడుచున్నామా? ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగుటకు అనుకూలమైన మాటలే పలుకుడి, కానీ దుర్భాష ఏది మీ నోట నుంచి రానివ్వకుడి. దావీదు కూడా తన యొక్క నోటిని, నాలుకని కాపాడుకొనుచున్నాడు. శత్రువు భక్తిహీనుడు నా ఎదుట ఉన్నంత వరకు నా నోటికి నేను చిక్కముంచుకొనుచున్నాను, నా నాలుకని కాపాడుకొందును. ఒకే నాలుక ద్వారా మనము స్తుతించుచున్నాము. ఆ నాలుక ద్వారానే దేవుని పోలికగా ఉన్న మనుషుని దూషించుచున్నాం. దేవుణ్ణి స్తుతించుచున్నాం, అదే పోలికగా ఉన్న మనుషుని ఎలా దూషించగలము? పాతాళములో కూడా అధికమైన వేదన అనుభవించుచున్న అవయము నాలుకే. ధనవంతుడు పాతాళమునకు వెళ్ళిన తర్వాత ధనవంతుడు వేరే అవయములలో తనకు కష్టం ఉన్నట్టు చెప్పలేదు. నా నాలుక ఎండిపోవచ్చున్నది, నీళ్ళని, ఒక చుక్క నీళ్ళైనా నాకు ఇవ్వడానికి లాజర్ని పంపించమని అడుగుతున్నాడు. నాలుకలోనే వేదన ఎక్కువ. అందుకే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా అధికంగా నాలుకని కాపాడుకోవాలి. మాట్లాడగలిగినట్లయితే ప్రేమతో మాట్లాడవచ్చు, క్షేమాభివృద్ధి కలిగిన మాటలను మాట్లాడవచ్చు, ఇతరులకు మేలు కలుగుతున్న మాటలని మాట్లాడవచ్చు, దేవుని వాక్యములని మాట్లాడవచ్చు. దూషణమైన మాటలో, వ్యర్థమైన మాటలో, లేకపోతే బూతులు, దుర్భాషలు, గర్వపు మాటలు, ఇవి ఏది మన యొక్క నోట్లో రాకుండా ఉన్నప్పుడే ధర్మవిరోధి యొక్క రహస్యం మనలో క్రియ చేయకుండా ఉన్నట్టు. లేకపోతే ధర్మవిరోధం యొక్క మర్మము ఇప్పుడే మనలో క్రియ చేస్తుంది. దాన్ని అడ్డగించు వారు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడే. దాన్ని ఆపాలి. మన యొక్క జీవితంలో శుద్ధీకరించుటకు పరిశుద్ధాత్మని అనుమతించాలి. అందుకే తొలకరి వాన శిష్యుల మీద దేవుడు అభిషేకముని కుమ్మరించినప్పుడు కూడా అభిషేకం యొక్క ఆ రూపము కూడా అగ్ని వంటి నాలుకలు. అభిషేకమును కుమ్మరించబడినప్పుడు వేరే ఒక రూపములో కుమ్మరించబడవచ్చు కదా మనిషి మీద, కానీ అక్కడ వారు చూచుచుండగా అగ్ని వంటి నాలుకలు విభాగింపబడినదై అగ్ని వంటి నాలుకలు వారి మీద కుమ్మరించబడి ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన ఉద్దేశము కూడా మనిషి యొక్క నాలుకని కంట్రోల్ చేయాలి, మనిషి యొక్క నాలుకని లోబరచాలి. అదే పరిశుద్ధాత్మిక అభిషేకం ముఖ్యమైన ఉద్దేశం. అందుకే పరిశుద్ధాత్మిక అభిషేకముని మనం పొందుకోవాలి. ఈ అంత్యదినముల్లో ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని ఎందుకు ఎందుకు మనకి పరిశుద్ధులు దాని గురించి ప్రకటించుతున్నారంటే పరిశుద్ధాత్మిక అభిషేకము ద్వారా మాత్రమే మన నాలుకలో ఒక శుద్ధీకరణ కలుగుతున్నది. యెషయా కూడా నేను అపవిత్రమైన పెదవులు గలవానని అని యెషయా చెప్పినప్పుడు యెషయాని శుద్ధీకరించడానికి నీళ్లు తీసుకొచ్చో అపవిత్రమైన పెదవులు కదా, వాటిని శుద్ధీకరించడానికి వేరే ఒక ద్రవ్యమునో దేనిని తీసుకొచ్చి కడగలేదు. అగ్ని, బలిపీఠములో నుండి ఒక అగ్నిని తీసుకొని వచ్చి యెషయా యొక్క పెదవులని శుద్ధీకరించుచున్నాడు. సాధారణముగా ఏ అవయవులనైనను కాళ్ళని చేతులని నీళ్లతో కడుగుతున్నారు, కానీ పెదవులని మాత్రం శుద్ధీకరించాలంటే నీళ్లు చాలవు, వాటికి అగ్ని కావాలి.
ఎందుకంటే నాలుక కూడా ఒక అగ్ని, దాన్ని సాధారణంగా నీళ్లతో శుద్ధీకరించలేము. మన జీవితంలో ఇదే ధర్మ విరోధి యొక్క మర్మము. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇదివరకే క్రియ చేస్తున్నది. మనం అనుకుంటున్నాము ధర్మ విరోధ సంబంధమైన మర్మం అంటే ఏదో ఊరిలో ఎక్కడో జరుగుతుంది, ఏదో కార్యం జరుగుతుంది, ఆ మర్మం ఎక్కడో ఎవరిలోనో జరుగుతుంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మం అంటే క్రైస్తవులకు రోజులు, క్రైస్తవులను హింసించేవారు అని అనుకుంటున్నాము. ఎక్కడో కాదు అది. దాన్ని క్రైస్తవులకు విరోధమైన వారిని పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి వారిని అడ్డగించరు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి అడ్డగించేది క్రైస్తవులైన వారికి జీవితంలోనే. ధర్మ విరోధ సంబంధమైన మర్మము మన నోరు. మన జీవితంలో ఈరోజు వాటిని మనం శుద్ధీకరించుకోవాలి. అందరిని కూడా కన్నులు మూసుకుందాము. ఈరోజు మనము దేవుని సన్నిధానమునకు వచ్చి తిరిగి వెళ్ళినప్పుడు మన నోరు పరిశుద్ధపరచబడినది తిరిగి వెళ్ళాలి. దేవుడు ఆయన శుద్ధీకరించటము మన నోటి మాటల్ని శుద్ధీకరించాలని కోరుతున్నారు. సామెతల్లో కూడా చదువుతున్నప్పుడు తన యొక్క నాలుకని, తన యొక్క నోటిని కాపాడుచున్నవాడే తాను హెచ్చింపబడుచున్నాడు. తన యొక్క నోటిని కాపాడుకొనని వాడు తాను పడుద్రోయబడుచున్నాడు. 13వ అధ్యాయంలో తానే తన యొక్క ప్రాణముని కాపాడుకొని వస్తున్నాడంట. సామెతలు 13:3. తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనుక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. తన నోరుని కాపాడుకొనుచున్నవాడు తను తానే కాపాడుకొనుచున్నాడు. ఊరికనే మాట్లాడుచున్నవాడు తనకు తానే నాశనముని తెచ్చుకొనుచున్నాడు. నోటిని, నాలుకని మనం కాపాడుకోవాలి. మనం మాట్లాడుతున్న ప్రతి మాటల్లో ఏదైనా సరే, మనం ఇతరులతో మాట్లాడినప్పుడు, సంఘంలో మాట్లాడినప్పుడు, లేకపోతే మనం సాక్ష్యములని చెప్పినప్పుడు, ఏ సందర్భమైనా డంబపు మాటల్ని మాట్లాడకూడదు. దీనులై తగ్గించుకొని మనం మాట్లాడాలి. కొన్ని సందర్భముల్లో మనం మనల్ని గురించే గొప్పగా చెప్తాం. ఏదైనా దేవుడు మనకు మేలు చేసినప్పుడు దేవుని కనికరముతో నేను మేలు పొంది ఉన్నామని చెప్పము. మనం ఏం చెప్తామంటే, నేను చాలా పోరాడి ప్రార్థన చేశాను, ఉపవాసం ఉన్నాను, ఎంతో కష్టపడ్డాను, దేవుడు నాకు మేలు చేశారు. ఇప్పుడు ఎవరు మహిమపరచబడినట్టు? మన గురించి ఎక్కువగా చెప్తాం. సాక్షులు కూడా నేను ఇలా చేశాను, అలా చేశాను, ఇంత కష్టపడ్డాను, ఇలా ప్రయాసపడ్డాను, దేవుడు నాకు మేలు చేశారు. ఒక మాట దేవుడు చేశారు, మిగిలినవన్నీ మనం చేసిందే చెప్తాం. మన జీవితంలో ఎక్కువగా ఆలోచించి చూస్తే అధికముగా మనలో క్రియ చేస్తున్నది అదే ధర్మ విరోధ సంబంధమైన మర్మం. మన నోరు డంబపు మాటలని మాట్లాడుతున్నది. మన నోరు తగ్గింపుతో మాట్లాడటం లేదు. మన యొక్క నాలుకలో దూషణలు ఉన్నాయి. మన నాలుకలో నాగుపాము విషం ఉందని చెబుతున్నాడు. వారి నాలుకలో నాగుపాము యొక్క విషం ఉంది. వారు మాట్లాడుతున్న మాటల ద్వారా ఇతరులు నాగుపాము విషము ద్వారా ఎలా చనిపోతారో వారి యొక్క జీవితంలో చనిపోతారు. మాటలు తట్టుకోలేక చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు మాట్లాడే మాటలు, మన మాటలు ఏ విధముగా ఉంది? ఇతరులని చంపేసే విధముగా ఉందా? ఈరోజు మన యొక్క జీవితంని తగ్గించుకుందాం. మేలైన మాటలే మాట్లాడుదాం, ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడుదాం. మనము కొండెములాడువారుగా ఉండవద్దు. కొండెములాడువారు ఆ నాలుగుతో మిత్రవేదమని పుట్టిస్తారంట. ఇక్కడది అక్కడ, అక్కడది ఇక్కడ. కొండెములాడువారు. మన నాలుక
కంట్రోల్లో ఉందా, లేకపోతే అక్కడది ఇక్కడది అక్కడ చెప్తానే ఉన్నామా? కొందరికి జీవితంలో చూస్తే అదొక మత్తులాగా, అంటే అక్కడెక్కడ జరిగే విషయంలో నీకు అనుకోకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. అదొక మత్తులాగా. తాగినవాడు తాగితేనే నిద్రపోతాడు, తాగుబోతూ తాగితేనే నిద్రపోతాడు. అలా కొందరికి అలవాట్లు వచ్చి అక్కడ ఇక్కడ వాళ్ళ గురించి వీళ్ళ గురించి కనుక్కోకుండా ఉంటే ఆ రోజు నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన జీవితంని ఒకసారి ధ్యానించి తగ్గించుకుందాం. దేవుని సన్నిధానంలో మనల్ని దేవుడు సంపూర్ణముగా శుద్ధీకరించాలని కోరుచున్నారు. మనం శుద్ధీకరించబడటానికి మొట్టమొదటిగా మనకి నాలుకని శుద్ధీకరించుకుందాం. దేనిని నీతికరించవద్దు. నేను ఎందుకే అలా మాట్లాడాను, నేను మాట్లాడడానికి కారణం ఇదే. ఇలా నీతికరించుకునవద్దు. ఏ విధముగానైనాను మనము దూషించుచున్న మాటల్ని మాట్లాడవద్దు. క్షేమాభివృద్ధి కలుగుటకే మాట్లాడవలను. ఈరోజు అందరిని కూడా సమర్పించుకుని మనల్ని శుద్ధీకరించుకుందాం. మన నాలుకని ఒకసారి ధ్యానించండి. గర్వముగా మాట్లాడుచున్నామా? మన నాలుక అధికారముతో మాట్లాడుచున్నదా? ఎవరినైనా హీనముగా మాట్లాడుచున్నామా? ఎవరినైనా అవమానించుచున్నామా? ఎవరినైనా దూషించుచున్నామా? ఎవరి మీద నిందలు వేయించున్నామా? ఎవరినైనా దుర్భాషలతో మాట్లాడుచున్నామా? అబద్ధమైన మాటల్ని మాట్లాడుచున్నామా? అందరిని కూడా ఒకసారి శుద్ధీకరించుకున్నదాము. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కడుగుమయ్యా. ఆమేనయ్యా. నిజముగా ఒప్పుకుందాం. తన పాపములని దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కృప పొందుతున్నాడు, కనికరం పొందుతున్నాడు. మనము దాచిపెట్టవద్దు. దాచిపెట్టడం అంటే నేను పాపము చేయలేదు, నీతికరించుకోవటమే దాచిపెట్టడం. నీతికరించుకోవద్దు. ఏమాత్రము కూడా మన జీవితంలో దాచిపెట్టడం అంటే దేవునికి తెలియని కార్యములు ఏమీ లేదు. కానీ మనం ఎప్పుడైతే మనము చేసిన పాపమునకు కారణము చెప్పుచున్నామో, మనము చేసిన పాపమునకు వేరే ఒకరిని కారణము చెప్పి, సందర్భములని కారణము చెప్పి, పరిస్థితులని కారణము చెప్పి నీతికరించుకొనుచున్నప్పుడు దానిని దాచిపెట్టుచున్నాం. దాచిపెట్టుచున్న ఎవరును వర్ధిల్లలేరు. దేవుడు మనల్ని, మన యొక్క నాలుకని, మన యొక్క పెదవులని, నోరుని సంపూర్ణముగా శుద్ధీకరించాలని కోరుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరిచి దేవుణ్ణి అడగండి. అవును ప్రభువా, నా నాలుకలో నేను పాపము చేసి ఉన్నాను, నా నోటితో నేను పాపము చేసి ఉన్నాను. యెషయా ప్రవక్త చెప్పుచున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవానిని,